అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా అవకాశాలను కొల్లగొట్టడమే కాదు, మందేయడం, సిగరెట్లు కాల్చడంలోనూ వారు అబ్బాయిలతో పోటీ పడుతున్నారు. ఇప్పుడు చెప్పబోయే మహిళ అయితే ఓ అడుగు ముందుకేసింది. ఇంతకు ఏం జరిగిందంటే, కోల్కతాకి చెందిన 38 ఏళ్ల ఓ మహిళ రాత్రిపూట పార్టీకి వెళ్ళి ఫుల్గా మందేసింది. తర్వాత కారులో మరో ఇద్దరిని వెంట పెట్టుకుని ఇంటికి బయలుదేరింది. మందు ఎక్కువైంది కదా, కారు మీద కంట్రోల్ తప్పింది. అంతే, బైపాస్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. ఇది గమనించిన ఓ టాక్సీ డ్రైవర్ ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు. మత్తులో ఉన్నా కూడా అమ్మడి మెదడు మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. వీడెవడో నా మీద దాడి చేస్తున్నాడు అనుకుని అతన్ని చితకబాదింది. యాక్సిడెంట్ విషయం తెలుసుకుని బీదాన్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో నుంచి సదరు తాగుబోతు మహిళను ఆమె స్నేహితుల్ని బయటకు తీసేందుకు ఓ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సదరు మహిళ అతడిని ముద్దులతో ముంచేసింది. దీంతో బిత్తరపోయిన పోలీసులు ఆ మహిళను కంట్రోల్ చేయడానికి స్థానిక మహిళల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఎలాగోలా తిప్పలు పడి ఆ ముగ్గురిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తాగి కారు నడపడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్ కింద వారిపై కేసు నమోదు చేశారు. ఇంతకు తెలియందేంటంటే, ఆ ముగ్గురు దుర్గా పూజ కమిటీ సభ్యులుగాను వెలగబెడుతున్నారట. చివరగా ఓ అనుమానం ఏంటంటే, డ్యూటీలో ఉన్న పోలీస్పై చెయ్యి చేసుకుంటే కేసు పెడతారు కదా, ముద్దుల వర్షం కురిపించినందుకు మాత్రం ఎలాంటి కేసు పెట్టలేదు ఎందుకో. సో ఫ్రెండ్స్, చూశారు కదా, అమ్మాయిలు ఎందులోనూ తీసిపోలేదండి. కాకపోతే అమ్మాయిలకి మరీ ఇంత ఫాస్ట్ కల్చర్ కూడా మన దేశ సాంప్రదాయాన్ని, గౌరవాన్ని దెబ్బతీస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి పనులు మాత్రం చేయొద్దు. మరి ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ భారత్ లైవ్. హాయ్ వ్యూవర్స్, మీరు ఇక్కడ చూస్తున్న గంట ఉంది కదా, దీన్ని ఒక్కసారి క్లిక్ చేస్తే మా ఛానల్లో వచ్చే న్యూ అప్డేట్స్, న్యూస్ అన్ని మీ దానిలో వచ్చేస్తాయి. మీ భారత్ లైవ్.